లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తుకు వెళ్ళాడని చెప్పావు కదా, కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మాయి, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా, నువ్వా గుడ్డిదానివి. నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలరు, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళజోడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు, ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. యువర్ ఆనర్, ఇది 100% అబద్ధము సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి, నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. యువర్ ఆనర్, హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిది వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట. ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిది శిలను శిల్పాలను చూడగలుగుతుందా? యువర్ ఆనర్, ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువర్ ఆనర్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధరాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికీ అర్థం కాదు. కారణం ఇది స్త్రీ హృదయం. ఆన్సర్ ఎలాగిచ్చారు? పొరపాటు అయిందండి. ఏమండి, ఏమైందండి? కోర్టుకెళ్ళారు కదా, చిన్న సంగతి ఏమైందండి? ఏమవుతుంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ 4 పాయింట్లు ఎత్తి 6 పేజీలు తిప్పి 12 మాటలు ఇటు అటు విసిరి బల్ల టపో 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 గుద్దేసరికి జడ్జి లేడు. జడ్జి మీ చిన్న వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ప్లేవగా పెట్టాడు. ఆ కోర్టుకు చేసేదో తెలుసా? 4 సార్లు. ఇంతకీ చిన్న సంగతి ఏమైంది? చిన్నాన్ని కురే చిన్నాన్న అయితే నిన్ను కన్న నాన్న అయితేనేమే అందరికీ కూలీ చేసేవాళ్ళ కుటుంబంలో పుట్టేవే నువ్వు కూలీ చేస్తావే. అందరూ వస్తే నన్ను కూడా కూలీ చేస్తావు. భోజనం నువ్వు పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే? దానికోసం నేను అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం. ఇక్కడ తీసుకురా తీసుకురా. నాకు కోడి కూర కావాలి. తీసుకురా. మల్లిక, నన్నే చంపాలనుకున్నావు కదా, నా మీద పగ సాధించాలనుకున్నావు కదా. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఎక్కడుంటుంది? అవలోకం ఉంటుంది. ఏంత సడన్ గా వచ్చామని యమధర్మరాజు అడుగుతాడు. నా పేరు చెబుతుంది. యమధర్మరాజు నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే
నన్ను పోలీసులు పట్టుకుంటారు, మధ్యలో పట్టుకున్నారు, ఊరు తీసేశారు. మీరిద్దరు అక్కడ కలుసుకోండి. ఎక్కడ కొడుకురేదే పెట్టే యోగ్యత నీకు, తినే అర్హత నాకు ఈ నాటితో తీరిపోయింది. నేను హోటల్లో ఫోన్ చేస్తాను. హోటల్లో మీరు వెళ్ళడానికి ఈ పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి. మల్లిగా నేనెంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలంతో. ఎక్కడ ఉత్తరాలు? దేవాలో ఉన్నాయి. ఎక్కడ ఎదురుతా? జేబులో ఉన్నాయి. జేబులో రాధా, ఏమిటి పిచ్చి? నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా? ఆ బాధ్యత అంతా నాదిన్నానుగా. తిను. వద్దక్క, నాకు ఆకర్లేదు. జయ, ఎవరు? జయ, ఏమిటిది ఇప్పుడు వచ్చా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నా? ఇలా కూర్చో. వదినా, అన్నయ్య వచ్చాడా? చూసావా అక్క, ఎంతైనా ఒక్క కడుపున పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతుందయ్యే. నాకు తెలుసు, వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడే. అన్నయ్య లేదు వదినా, మీ అన్నయ్య రాలేదు. అన్నయ్య రాలేదా? చూడండి, మా చిన్నాన్న వకీలు మీరేగా? అవును. ఏ మల్లిక జయ, జయ, ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు బాధపడుతున్నావు. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా. ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు. కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగం అమ్మా ఇది. గర్వించదగ్గ త్యాగం. జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట? జయ, జయ, వదిలే, వదిలే. అక్క, వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది? ఏం జరిగింది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? చెప్పవు. అంతా తర్వాత చెప్తాను. రాధా, ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే, అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా? ఓ, తప్పకుండా. సరే. ఎక్కడికి వెళ్ళావు? అలా ఇంచి కదిలావంటే క్లోజ్ చేసేస్తాను. చెప్పు, నా బీరువాల ఉత్తరాలు ఏం చేశావు? చేరవలసిన చోటుకే చేరా. ఎక్కడికి? ఎవరికిచ్చావు? ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికిచ్చా. ఆ ఉత్తరాలు ఇస్తే నా గొంతు కురిపడుతుందని తెలుసా? బాగా తెలుసు. బాగా తెలిస్తే కట్టుకున్న భర్తను పట్టించావా? భర్త అందరూ భర్తలు కారు. ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త. అయితే నేనెవరిని? నన్నేమంటారు? కాముకుడు, స్త్రీలోనుడు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా? ఇదేనట్టే? ఇంత ద్రోహం చేస్తావా? చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయి, ఇంకా ఎందరు బలవుతా. స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావన్నమాట. నేను చచ్చిపోతే నువ్వు ముండమోస్తావే. అదేమైనా ఆలోచించు. బాగా ఆలోచించా. తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్యని విధవను కావటమే మేలనుకున్నాను.
ఏమన్నా నీకు భర్త కంటే చిన్నాన్న ముఖ్యమయ్యాడా? నేను చచ్చినా పర్వాలేదు, మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి అంతే కదా? ఇదేం పాతివ్రత్యమే? భర్తను చంపి తన బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, మన చరిత్రలో? మీరే చెప్పండి. లేరు, లేరు. కానీ దీనికంతా చిన్నాన్ననే బంధం కాదు కారణం. ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలి, అది ధర్మం, అది న్యాయం అంతే. జయ, తనకు మాలిన ధర్మం ఎందుకు చెప్పు? నా మాట వెళ్ళి ఉత్తరం పట్టుకొచ్చేసే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జయ, ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా? నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు. మీ చిన్నాన్న ఉరికంబం ఎక్కేదాకా నిన్ను ఎక్కడి ఉంచాలో కూడా నాకు తెలుసు. కమాన్, నన్నే పట్టిద్దాం అనుకున్నావా? నిన్ను ఎవరు కాపాడలేదు, దేవుడు కూడా. ఏమండి ఏమండి ఏమండి? హలో హలో, చేయి తొక్కకుండా పారిపోతావే? తోలుతీ. ఏమి టేస్ట్, గుడ్డి టేస్ట్. అయినా నాకేం భయం? ఇదే కాదు గుడ్డి మోహం.